హాయ్ బ్రదర్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చి వెంకీ మనబోటి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకపోతే నిన్న మన ఛానల్లో నేను వీడియో అప్లోడ్ చేశాను. మన బ్రదర్తో నేనే దగ్గరుండి వీడియో తీసి అప్లోడ్ చేశాను. మొత్తం టోటల్ వచ్చేసి 50 పిల్లలు. అవి మనకి ఈ జత ప్రైజ్ ఎంత, ఎలా కొన్నారు, ఎక్కడి నుంచి వచ్చారు అనే విషయాలు డీటెయిల్స్ మొత్తం అయితే నేను అన్నతో ఒకసారి మాట్లాడిస్తాను. మిగతా డీటెయిల్స్ మొత్తం నేను ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. ఒకసారి అన్న వాళ్ళు అయితే ఎక్కడి నుంచి వచ్చారు, జత ప్రైజ్ ఎలా కొన్నారో అన్న వాళ్ళతో మాట్లాడదాం. నిన్న మన ఛానల్లో పెట్టిన వీడియో మన తమ్ముడి పిల్లలు మొత్తం వచ్చేసి 50 పిల్లలు. నిన్న మన యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియో చూసి మన అన్న వాళ్ళు బ్రెట్టకుంట కదా, కప్పరాల తిప్ప దగ్గర బ్రెట్టకుంట నుంచి నాకు నిన్న సాయంత్రం కాల్ చేసి మార్నింగ్ వచ్చారు. మొత్తం వచ్చేసి బ్రదర్ వచ్చేసి 50 పిల్లలు అయితే మాట్లాడారు. రేట్ ఎంత కొన్నామేందో అన్న వాళ్ళతో అయితే ఒకసారి మాట్లాడతాను. అన్న, మనం ఎక్కడి నుంచి వచ్చారు? బ్రెట్టకుంట నుంచి వచ్చారు. చేజర్లో పాడేరు. మొత్తం 50 పిల్లలు ఎంత పడ్డాయి మన చేత? 18,000 పడ్డాయి. ఓకేనా. మనకి ఎవరైనా సరే కావాలనుకున్నప్పుడు చాలామంది చెప్పాను, ఫోన్పేలో తేకుండా క్యాష్ ఇలా తెచ్చి క్యాష్ కడితే ప్రాబ్లం ఉండదు కదా. ఫోన్పేలో ఒకసారి పనిచేయడం, మొన్న కూడా మనకు తాడేపల్లి కూడా వాళ్ళకు కూడా ప్రాబ్లం అయింది. 1-2 గంటలు లేట్ అయిపోయింది. కాబట్టి మనకు వీలున్నంత వరకు క్యాష్ తెచ్చేటట్టు చూడండి. విలేజ్లో రైతుల దగ్గర చాలా వరకు అయితే జీవాలు లేవు, కానీ మేపుడు పిల్లలు అనేది ఉన్నాయి. ఎవరైనా కావాలనుకునే వాళ్ళు కింద టైటిల్లో నా నెంబర్ పెడతాను. నా నెంబర్కి కాల్ చేసి వచ్చారంటే విలేజ్లో 4 months కానీ 5 months పిల్లలు అయితే ఉన్నాయి బ్రదర్. 2-3 బ్యాచ్లు ఉన్నాయి. అవి కావాలన్నా మాట్లాడైతే ఇప్పిస్తాను. ఓకే బ్రదర్, మిగతా డీటెయిల్స్ అన్నీ నేను వీడియోలో చెప్తాను. వీడియోలో చూడండి. ఓకేనా. ఓకే బ్రదర్, మిగతా డీటెయిల్స్ అన్నీ నేను వీడియోలో చెప్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే మీకు అర్థమవుతుంది. ఇంకపోతే వీడియో మనం నిన్న మార్నింగ్ వచ్చేసి మన చేజర్ల మండలం పాడేరు విలేజ్లో నేనే దగ్గరుండి వీడియో తీసి అప్లోడ్ చేశాను మన ఛానల్లో. మన ఛానల్లో వీడియో చూసి మన అన్న వాళ్ళు నాకు కాల్ చేసి, వెంకీ ఇలా మనకి ఆ పిల్లలకు కావాలి, నువ్వు మాట్లాడి ఇప్పిస్తావా, వస్తానని అడిగారు. ఓకే బ్రదర్, మీరు వస్తే మాట్లాడైతే ఇప్పిస్తాను, మీరు ఎప్పుడు వస్తారని అడిగారు. మార్నింగ్ వస్తానని చెప్పి కాల్ చేశారు. నేను కూడా మా విలేజ్ నుంచి ఆ చేజర్ల దగ్గరకు వచ్చాను. అన్నవాళ్ళు కూడా వచ్చారు. అన్నవాళ్ళు వచ్చిన తర్వాత నేనే దగ్గరుండి వెళ్ళి మాట్లాడైతే బ్రదర్ వచ్చేసి 20,000 చెప్పున్నాడు. ఫైనల్గా అన్నవాళ్ళు వచ్చేసి 16.5 నుంచి 17.5 దాకా అడిగారు. మధ్యలో ఒక 500 1800 చేసి మాట్లాడి 18,000కి అయితే బేరం అయితే సెట్ అయింది మనకి. 18,000 మాట్లాడిన తర్వాత బండికి కాల్ చేసి రమ్మను, మన బండే పంపిస్తున్నాను బ్రదర్. ఎందుకంటే అన్న వాళ్ళ బండి తీసుకొని వస్తామన్నారు. ఒకసారి మీరు రాండి అన్న, మీకు నచ్చాయంటే మాట్లాడదాం, లేదంటే వేరే బ్యాచ్ చూద్దాం అని చెప్పాను. ఇక్కడ రాగానే అన్న వాళ్ళకి పిల్లలు నచ్చాయి, మా రేటు కూడా సెట్ అయింది. తర్వాత మన విలేజ్లోనే మన బండిని పిలిపించి మాట్లాడైతే పంపించాను. ఇలా ఎవరైనా సరే మీకు కావాలనుకునే వాళ్ళు నాకు కాల్ చేసి మీరు వచ్చారంటే నేను దగ్గరుండి తీసుకెళ్ళి మాట్లాడి ఇప్పిస్తాం బ్రదర్. ఎందుకంటే ముందుగానే కొంతమంది బండి తీసుకొని వస్తామంటారు. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత రేట్ సెట్ కాకపోవచ్చు, లేదంటే పిల్లలు మీకు నచ్చకపోవచ్చు. కాబట్టి అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరికి చెప్పేది, ట్రాన్స్పోర్ట్ బండి కావాలంటే మన విలేజ్లో నేను పంపిస్తాను మాట్లాడి. ఓకే బ్రదర్, ఇంకేలా ఎవరైనా కావాలనుకునే వాళ్ళు 3 months పిల్లలు అయితే తప్ప, 3 months పిల్లలు ఈ టైంలో దొరకవు బ్రదర్. చాలామంది 3 months పిల్లలు అడుగుతున్నారు. ప్రతి ఒక్కరు వీడియో చూసినా కూడా అర్థం చేసుకోండి. 3 months పిల్లలు దొరకవు మనకి. 4 months, 5 months, 6 months, 7 months పిల్లలు అయితే ఈ టైంలో దొరుకుతాయి. కాబట్టి ఎవరైనా ఈ టైంలో మనకి 3 months పిల్లలు దొరకవు బ్రదర్. కాబట్టి అర్థం చేసుకుని ప్రతి ఒక్కరికి నేను ఫోన్లో చెప్పలేను. మీరు ఈ వీడియో చూసారంటే అర్థం చేసుకోండి. చాలామంది చెప్పేది ఏంటంటే వీలున్నంత వరకు క్యాష్ ఎలా తీసుకోరాను బ్రదర్. ఎందుకంటే నేను ప్రతి ఒక్క వీడియోలో మనకి క్యాష్ ఎందుకు ఈ వీడియో పెడుతున్నానంటే ఫోన్పేలు పనిచేయవచ్చు, లేదంటే ఇక్కడ రైతులకు ఉండకపోవచ్చు. కాబట్టి అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు డబ్బులు వీలుంటే డబ్బులు తీసుకోవడానికి ట్రై చేయండి బ్రదర్. అందుకే నేను ప్రతి ఒక్క సేల్స్ వీడియోలో మనకి డబ్బులు వీడియో తీసి పెడుతున్నాను. కాబట్టి అర్థం చేసుకోండి. వీలున్నంత వరకు డబ్బులు తీసుకొచ్చేలా చూడండి. ఓకే బ్రదర్, ఇంకపోతే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి లోడ్ తీసుకెళ్తున్నాం, ట్రాన్స్పోర్ట్ ఎంత పడుతుంది అనేది ఒక్కసారి అయితే మనం వాళ్ళతో మాట్లాడదాం. చాలామందికి చెప్పేది అదే, వీలున్నంత వరకు క్యాష్ అయితే తీసుకోరండి బ్రదర్. ఓకే బ్రదర్, ఒకసారి అయితే మనం అతనితో మన బండి ఎక్కడి నుంచి ఎక్కడికి పంపిస్తున్నాను, ట్రాన్స్పోర్ట్ ఎంత అనేది ఒకసారి అడిగి చూద్దాం. పాడేరు మండలం చేజర్ల విలేజ్ బెట్టరగుంట దగ్గర కప్పరాల తిప్పకి తీసుకెళ్తాం. కప్పరాల తిప్ప ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? ఇక్కడ నుంచి 180 కిలోమీటర్లు. 180 200 వస్తుంది. 4,000 బాడీ ఛార్జ్. 4,000? అవును, చాలా తక్కువే పోతున్నావే. చాలా తక్కువ బాడీ, ఇట్లాంటి బాడీ. సరే అయితే పోతా ఉండాలి. అప్పుడప్పుడు మన వాళ్ళు వచ్చినప్పుడు పోతా ఉండాలి. అది రోడ్డు బాగలేదు, గిట్టుబాటే కాదు అసలుకి. ఓకే బ్రదర్, మనకు కానీ మీ వీడియో కానీ నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.